ప్రైజ్ లార్డ్. ప్రార్థన. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నిన్న నేడు మార్పు లేకుండా మమ్మల్ని హత్తుకుని ఆలోచన చెప్పి మీ కృపా కౌగిట్లో నడిపిస్తూ బలపరుస్తున్న మా మంచి యేసయ్య మీకు వందనాలు తండ్రి. ఎందరైతే అనుదినం ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థన పూర్వకంగా వారి రోజును ప్రారంభించుకుంటున్నారు తండ్రి, ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఎందరి కుటుంబంలో అయితే రక్షణ లేకుండా ఉంటున్నదో, నెమ్మది లేకుండా ఉంటున్నదో, సమాధానం లేకుండా ఉంటున్నదో సమాధానపరచు దేవుడు మీరే తండ్రి. అయా ఆనాడు మీరు ఎవరో చూడగోరాలని జక్కయ్య ఆత్రంతో తన దృష్టిని నీపై ఉంచాడు ప్రభా. అయితే నీ మెల్లనైన స్వరంను జక్కయ్యకు వినిపించి, జక్కయ్య త్వరగా దిగిరమ్ము, నేడు నీ ఇంట ఉండవలసి ఉన్నది, నీ ఇంటికి రక్షణ వచ్చిందని ఎలా అయితే నీ మెల్లనైన స్వరమును జక్కయ్యకు వినిపించావో, ఈరోజు ఎందరి కుటుంబంలో శాంతి, సమాధానం, నెమ్మది, సంతోషం లేకుండా ఉంటున్నదో ఆ కుటుంబాలకు మీ మెల్లనైన స్వరంను వినిపిస్తున్నావు తండ్రి. అందుని బట్టి వందనములు ప్రభా. తల్లిదండ్రుల మధ్య, భార్య భర్తల మధ్య, బిడ్డల మధ్య సమాధానం లేకుండా కన్నీరు విడిచుచున్నారు ప్రభా. ఆ కుటుంబాలకు ఈ యొక్క సమయంలో మీరు రక్షణ దయచేయబోచున్నారు తండ్రి. మీరున్న కుటుంబము శాంతి సమాధానం కలిగిన కుటుంబంగా ఉంటుంది ప్రభా. ఏ సమస్య వచ్చిన కుటుంబంలో మొదటిగా మీపై ఆధారపడుటకు, మీపై దృష్టి ఉంచుకున్నటకు ప్రతి ఒక్క బిడ్డకు ఆ ధన్యతను దయచేతండి. ఈ రోజంతట్లో మీరు నడిపించబోచున్నారు తండ్రి. అందరిని బట్టి వందనములు ప్రభా. ఎందరైతే ఏ యొక్క పనుల నిమిత్తం వెళ్తున్నారో వారి పనుల యావత్తులో జ్ఞానం దయచే ప్రభా. మీ యొక్క కృప వరముతో వారిని నడిపించతండి. ఎందరైతే అనారోగ్యంతో బాధపడుచున్నారో వారికి పరిపూర్ణమైన స్వస్థతను దయచేసి నడిపిస్తారని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎందరైతే అప్పుల సమస్యల్లో బాధపడి అవమానాల గుండా, నిందల గుండా వెళుచున్నారో వారి అప్పుల సమస్య నుండి వారిని విడిపించి చక్కబరిచి నడిపిస్తారని, ఎందరైతే ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నారో వారికి మంచి జ్ఞానం దయచేసి నడిపిస్తారని నా శ్రేయుడైన యేసయ్య అతి పరిశుద్ధమైన నామం పేరిట అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి.